నిజంగా ఆల్కహాల్ తీసుకోవడం గుడ్డా బ్యాడ్ అని నీ దృష్టిలో? డెఫినెట్గా బ్యాడ్ అనే చెప్తాను సార్. నువ్వు ఆల్కహాల్ తీసుకుంటావు? 30 ml వోడ్కా, 30 ml రమ్ము, 30 ml విస్కీ అనేది ఒక స్టాండర్డ్ డ్రింక్. మనం ఆల్కహాల్ ఎప్పుడు ఎంటీ స్టమక్లో తీసుకోకూడదు. కొంతమంది హాఫ్ వేసి అట్లా పడిపోతారు, వాళ్ళ పరిస్థితి సార్. ఇట్లా బింజ్ డ్రింక్ ఆల్కహాల్లో ఏమవుతుందంటే ఈజీగా వాళ్ళకి ప్యాంక్రైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆ ప్యాంక్రైటిస్ అనేది చాలా డేంజర్. ఎవరికైనా మన ఇండియాలో చూసుకున్నానుకో 10లో 3 ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ ఉంటుంది. రీసెంట్గా చిరంజీవి గారు కూడా కోలన్ క్యాన్సర్ గురించి అడ్రస్ చేయడం జరిగింది. కొలనోస్కోప్ చేయించుకోవాలి. కోలన్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా వస్తుంది. మనం ఏం చేస్తామంటే కొలనోస్కోపీ అంటే గొట్టం పరీక్ష అంటాము. ఒక పెద్ద పైపు కింద యానస్లో నుంచి లోపలికి పెట్టి వాళ్ళ స్టూల్ని మనము తెలియకుండా ట్యాబ్లెట్స్ రూపంలో అయినా ఎండోస్కోపీ రూపంలో అయినా చిన్న పేగుల్లో వేయడం. ఇది ఉందా సార్ నిజంగా? ఆల్రెడీ అప్రూవ్డ్. నిజంగా బిర్యానీ ఐడియల్ ఫుడ్? ఒకవేళ ఐడియల్ ఫుడ్ అయితే ఎందుకు ఐడియల్ ఫుడ్? బిర్యానీ ఐడియల్ ఫుడ్ కంటే ఎమోషనల్ ఫుడ్ అని చెప్పచ్చు. మన ఇండియాలో బిర్యానీ అనేది చాలా ఎమోషనల్. అంటే బిర్యానీ వారంలో ఒకసారి తినకపోయినా మళ్ళీ బిర్యానీ తెప్పించుకొని తింటాము, ఇలాంటివి. బింజ్ డ్రింకింగ్ అంటాం దాన్ని. 4 drinks ఆల్కహాల్ ఇన్ 1 hour. మొత్తం ఏంటంటే ఆల్కహాల్ మీద మాస్టర్ క్లాస్ చేస్తున్నారు సార్. ఫార్మా సైడ్ కానీ సైంటిఫిక్గా ఇంత అడ్వాన్స్డ్ అయినా ప్యాన్క్రియాస్కి ఇంకా ట్రీట్మెంట్ లేదంటే నాకు షాకింగ్గా ఉంది సార్. అంటే స్టడీస్ జరుగుతున్నాయి, మల్టీ ఆర్గన్ డ్యామేజ్ వల్ల దీనికే తగ్గుతుంది దీనికి తగ్గదు అని ఇంకా జరగడం లేదు. నైట్ యాక్టివేట్ అయిపోతుంది మావాడు. అంటే నైట్ 10 అయిందంటే మనవాడికి అలారం వచ్చేస్తుంది, ఆ వర్క్ మోడ్ యాక్టివ్ అయిపోవాలని. సో అప్పటి నుంచి ఒక 2 hours వర్క్ చేసి స్విగ్గీ ఓపెన్ చేస్తాడు. అక్కడ ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తిని మళ్ళీ నైట్ ఎప్పుడు 4 వరకు వర్క్ చేసి 4 కల్లా పడుకుంటాడు. నైట్ 4 వరకు. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు స్లీప్ టైం చాలా తక్కువ ఉంటుంది. మనకు స్లీప్ టైంలో తక్కువ ఉండము, ఇరెగ్యులర్ నైట్ పడుకోకపోవడం వల్ల. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎన్ డైరీస్. ఫస్ట్ పార్ట్కి మీరు చూపించిన లవ్ అండ్ అఫెక్షన్కి నేను నా టీం చాలా హ్యాపీగా ఉన్నాం. సో పార్ట్ 2 కూడా మిమ్మల్ని అంతే ఎంగేజ్ చేస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే పార్ట్ 2లో ఇంకా డీపర్ సబ్జెక్ట్స్ని టచ్ చేసినాం. మీ లివర్ ఫంక్షనాలిటీ ఎలా ఉండాలి, మీకు ప్యాన్క్రియాస్ వస్తే ఏం చేయాలి, అసలు ప్యాన్క్రియాస్ ట్రీట్మెంట్ ఉందా లేదా, మీకన్నా ఆల్కహాలిక్ హ్యాబిట్ ఉంటే ఎలా సేఫ్గా తాగాలి, మీరు ప్రోమోలో చూసినట్టు ఆ వియర్డెస్ట్ స్టూల్ మెడికేషన్ ఎలా పనిచేస్తుంది. సో ఇలాంటి వేరియస్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ని చాలా డీపర్గా టచ్ చేసాం. డాక్టర్ నవీన్ రెడ్డి, నవ్యశ్రీ హాస్పిటల్స్ ఎండి. ఈయన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్, మన తెలుగు స్టేట్స్లోనే చాలా ఫేమస్ డాక్టర్. అండ్ హీ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫ్యూయెస్ట్ డాక్టర్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్ హూ స్టడీడ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఈయన ఆల్మోస్ట్ 10 హాస్పిటల్స్కి వర్క్ చేస్తున్నారంటే ఈయన క్యాపబిలిటీ క్యాలిబర్ ఏంటో మీరే ఆలోచించండి. పార్ట్ 1 చూడని వాళ్ళ కోసం నేను కింద కార్డ్స్లో ప్లే చేస్తాను, డెఫినెట్గా వెళ్ళి చెక్ చేయండి. మీకు మీ హెల్త్ కాన్షియస్కి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. మన ఛానల్లో కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళలో 80% నాన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ మిమ్మల్ని నన్ను చాలా దగ్గర చేస్తుంది. వీ ఆల్ బికమ్ వన్ కేఎన్ డైరీస్ ఫ్యామిలీ. సో సబ్స్క్రైబ్ చేశారా? డన్. ఈ మధ్య ఎక్కువ మందికి అపెండిక్స్ రావడము, సర్జరీ రావడం జరుగుతుంది. దీనివల్ల ఇది రెగ్యులర్ అయిపోయింది సార్ అపెండిక్స్ అనేది. నువ్వు అపెండిక్స్ అనేది గుడ్ ఆర్గానా వేస్ట్ ఆర్గానా? తెలీదు. చిన్నప్పుడు స్కూల్లో ఏం చెప్పింటారు? నేను స్కూల్కి వెళ్ళలేదు. ఏ క్రికెట్తోనే అయిపోయింది. స్కూల్కి అసలు వెళ్ళలేదు? అసలు వెళ్ళాను కాకపోతే అంత మనకు చిన్నప్పటి నుంచి నేను ఎంబీబీఎస్ వరకు చదివింది ఒక రాగునింది. పీజీ నుంచి మొత్తం మారిపోయింది నాకు అపెండిక్స్ గురించి. పాతకాలంలో అపెండిక్స్ అంటే ఏం చెప్పేవాళ్ళు అంటే ఇది వెస్టిజియల్ ఆర్గాను, ఒక చెడ్డ ఆర్గాను, ఊరికే మన దాంట్లో ఉన్నింది, ఇది తీసేసినా ఏం ప్రాబ్లం లేదని అనుకున్నా. బట్ నేను పీజీ లెవెల్స్, సూపర్ స్పెషాలిటీ లెవెల్ అప్పుడు చదువుకునేటప్పుడు ఏంటంటే అపెండిక్స్లో అనేది ఏంటంటే మనకు ఈ గట్ ఇమ్యూనిటీ రిజర్వాయర్ అది. ఓకే. ఇప్పుడు మనకు మోషన్స్ అయినా, తిన్నప్పుడు యాంటీబయాటిక్స్ అయినా ఇవన్నీ ఏం చేస్తాయంటే అపెండిక్స్లో నుంచి గుడ్ మైక్రోబయం ఆర్గానిజమ్స్ మనకు వచ్చేసి అక్కడ కోలాన్ కానీ అంటే పెద్ద పేగు కానీ చిన్న పేగులో కానీ ఏదైనా బ్యాక్టీరియా దీనివల్ల డిస్టర్బెన్స్ అయితే ఇది వెళ్ళి రిజర్వాయర్గా అక్కడికి వెళ్ళి రీప్లేస్ చేస్తూ ఉంటుంది మనకు దాంట్లో ఉన్న ఆర్గానిజమ్స్. దానికి మీకు ఇమేజ్ చూసానుకో, చిన్న పేగు పెద్ద పేగు మధ్యలో మనకు అపెండిక్స్ ఉంటుంది. దాని ఓపెనింగ్ ఎప్పుడైనా క్లోజ్ అయినా దానికి
ఇన్ఫెక్షన్స్ లోపలికి ఇలా అడ్డుపడి మనకి ఏమన్నా ఒక పైప్ లాగా ఉంటుంది, చిన్న పైపు, దానికి ఇలా అడ్డుపడిన ఇన్ఫెక్షన్స్ వచ్చిన దానికి అపెండిసైటిస్ వస్తుంది. చిన్న కాంప్లికేటెడ్ అపెండిసైటిస్, అన్కాంప్లికేటెడ్ అన్కాంప్లికేటెడ్ అపెండిసైటిస్కి ఎప్పుడు మనం ట్రీట్మెంట్ యాంటీబయాటిక్స్లోనే చూసుకుంటాము, కానీ రికరెన్స్గా వస్తేనే అపెండిసెక్టమీ చేయాలి. కాంప్లికేటెడ్ అపెండిసైటిస్ అంటే లోపల అడ్డుపడ్డము, లోపల చిన్న రాయి కానీ, ఫుడ్ పార్టికల్స్ కానీ, మనం తినే పీనట్స్ కానీ అక్కడ పేగులు అడ్డుపడ్డము, అలాంటి ఉన్నప్పుడే మనం అపెండిసెక్టమీ చేసుకుంటాము. సార్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అది నిజంగానే గట్ హెల్త్ని ఏమన్నా డ్యామేజ్ చేస్తుందా, లేదా గట్ హెల్త్కి దానికి సంబంధం లేదా? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఈజ్ ఎ గుడ్, బట్ ఎన్ని అవర్స్ చేయాలంటే 8 to 10 hours, నాట్ మోర్ దెన్ 12 hours అలా చేయకూడదు. కానీ ఇవి ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అంటే ఫస్ట్ ఎవరు చేయాలో తెలుసుకుందాం. ఎవరు చేయకూడదు అనుకుంటే వీళ్ళు ఉంటారు కదా, సివియర్ గ్యాస్ట్రైటిస్ ఉన్నవాళ్ళు, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హార్ట్ పేషెంట్స్లు, వీళ్ళు చేయకూడదు. అంటే అది చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు గట్ టైం ఇస్తాము, ఏం ఫుడ్ లేకుండా కొంచెము రెస్టింగ్ టైం లాగా డీటాక్స్ చేసుకోవడానికి టైం ఇస్తాం, కానీ బట్ అంత రోజు అంటే అది చేయడం వల్ల మొత్తం మారిపోతుంది లైఫ్ అన్నం కష్టము. దానివల్ల ఇంకా ఏమవుతుందంటే గ్యాస్ట్రైటిస్, టయానికి తినకపోవడం వల్ల రావడము ఇట్లాంటివి ఉంటాయి. మ్యాక్సిమం 8 to 10 hours సరిపోతుంది. సరే ఇప్పుడున్న ఈ జెన్జీ జనరేషన్కి గట్ హ్యాక్స్ ఏమైనా చెప్పగలుగుతారా? జెన్జీ వాళ్ళు గట్ హ్యాక్స్ చెప్పడం ఏంటి, ఆల్రెడీ వాళ్ళు ఒకే హ్యాక్లో కూడా లేరు వాళ్ళు. జెన్జీ అంటే ఎవరు మామూలుగా జెన్జీ అంటే ఎవరైనా 1997 నుంచి 2012 వరకు పుట్టిన వాళ్ళని జనరేషన్ జీ అంటాము, ఎవరైనా కానీ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళని. ఆ తర్వాత వాళ్ళని జనరేషన్ ఆల్ఫా, బిఫోర్ వాళ్ళని 90s కిడ్స్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చిన వీళ్ళ కోసమే. ఈ జెన్జీ వాళ్ళు మామూలుగా తీసేది ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ తినడము, టైంకి నిద్రపోకపోవడము, ఫోన్లు ఎత్తుకొని తినడము ఇట్లాంటివి ఉంటాయి. వీళ్ళకి ఫోన్లు ఎత్తుకొని తినడాన్ని ఏమంటారంటే మైండ్లెస్ ఈటింగ్ అంటారు. ఓకే, మైండ్లెస్ ఈటింగ్ అంటే ఏంటంటే మనం ఫోన్లో చూస్తూ ఉంటాము, కానీ నోట్లో ఒకటి పోతూ ఉంటుంది, మన బ్రెయిన్ ఇంపల్స్ ఒకటి ఉంటుంది, మన ఫుడ్లో ఒకటి పోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు గట్ బ్రెయిన్ యాక్సిస్ ఉంటుంది కదా, అది నార్మల్గా ఇర్రెగ్యులర్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. అంటే లోపలికి ఏం పోతుంది, బ్రెయిన్ ఒకలాగా పని చేస్తుంటుంది కదా, టేస్ట్ అనేటివి పోవడము, ఎక్కువ తినేయడము తెలియకుండా, దీనివల్ల ఎక్కువ క్యాలరీస్ వెళ్ళిపోతుంది, దీనివల్ల లావ్ ఎక్కడము, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోస్ట్లీ ఇంకా నేను అనుకున్నట్టు వాళ్ళు తినేటివి ఏముంటాయంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, అంటే బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్ ఫుడ్స్ ఇవి ఉంటాయి. ఇవన్నీ లాస్ట్కి మనకే హాని చేస్తూ ఉంటాయి. దీంట్లో వాళ్ళకి నిజం చెప్పిన హ్యాక్ చేయడం అంటే బయట తిను, కానీ దాంతోపాటు మిగతా కూడా చూసుకోవాలి. అంటే అడిక్వేట్ ఫైబరు అట్లా తీసుకోవాలి. 20 minutes రెగ్యులర్ వాక్, కాఫీలు టీలు ఎర్లీగా తాగకుండా, లేట్ నైట్ మీల్స్ తినకుండా ఉండాలి. లేట్ నైట్ మీల్స్ ఎందుకు తినకూడదు అంటే మనకు బాడీలో ఆఫ్టర్ 6 పైన ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది మార్నింగ్ కంటే తక్కువ ఉంటుంది. మనం తినే ఫుడ్లలో ఒకవేళ కార్బోహైడ్రేట్స్ ఇట్లా ఎక్కువ ఉన్నాయి అనుకో, షుగర్ కంటెంట్ ఫుడ్స్ ఉన్నాయనుకో, మన బాడీలో అంత ఇన్సులిన్ రాదు. అంత ఇన్సులిన్ రాకపోతే ఏమవుతుంది, కడుపులో అక్కడే ఫుడ్ ఉండిపోతుంది, మనం ఇమీడియట్గా పడుకునేస్తాం. కాబట్టి గ్రావిటీ వల్ల, గట్ మూమెంట్స్ తక్కువ ఉండడం వల్ల మనకు ఫుడ్ బ్లోటింగ్ రావడము, నెక్స్ట్ రోజు అసిడిటీ రావడము, ఇండైజెస్ట్ ఫుడ్ వల్ల కాన్స్టిపేషన్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కాన్స్టిపేషన్ ఏమన్నా ముందే సైన్స్ ఉంటాయి సార్? కాన్స్టిపేషన్ అనేది మామూలుగా సైన్స్ లేదు. కాన్స్టిపేషన్ అంటేనే మలబద్ధకము, అంటే మోషన్ టైట్గా వెళ్ళడము అనుకుంటే మనకి ఫైబర్ ఫుడ్ తక్కువ తింటున్నాము, వాటర్ తక్కువ తీసుకుంటున్నాము, దీనిపైన ఉంటుంది. ఎక్కడ చూసినా ఎనర్జీ డ్రింక్స్, రెడ్ బుల్ కానీ ఇట్లాంటి ఎనర్జీ డ్రింక్స్ ఫుల్ ట్రెండ్ నడుస్తుంది. సో ఈ ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల గట్ హెల్త్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది? మామూలుగా ఎనర్జీ డ్రింక్స్లో ఏముంటాయి, కార్బోహైడ్రేట్ డ్రింక్స్ అనేది అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్, సేమ్ లైక్ ప్రిజర్వేటివ్స్ ఇవి ఎక్కువ ఉండడం వల్ల మనం తీసుకోవడం వల్ల ఎనర్జీ రాకపోవడం కాదేమో, కానీ మన గట్ హెల్త్ పైన చెప్పా కదా, మ్యూకోజల్ లేయర్, లైనింగ్ ఇలాంటివన్నీ ఆల్టర్ చేస్తూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ అంటే మనకు ఏమన్నా ఒక జబ్బు వచ్చే ముందు ఒక ప్రక్రియ, ఆ ఇన్ఫ్లేమ్ చేసి బ్లోటింగ్ రావడము, గ్యాస్ట్రైటిస్ రావడము సేమ్ ఇమీడియట్గా ఉంటుంటాయి. అయితే ఎలా చెప్పాలంటే మీకు ఇవన్నీ ఏంటంటే ఎనర్జీ డ్రింక్, బట్ న్యూట్రిషన్ వాల్యూ 0 డ్రింక్. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి సార్? ఫ్యాటీ లివర్ అంటే లివర్లో ఫ్యాట్ చేరుకోవడము. ఇవి మామూలుగా 2 types ఉంటాయి.
నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఎవరిలో ఆల్కహాల్ తాగిన వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఆల్కహాల్ తాగిన వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ ఉంటుంది. స్టార్టింగ్తో దాంట్లోనే స్టార్ట్ అయ్యేది. మనం ఇప్పుడు అల్ట్రాసౌండ్ ఎవరికైనా మన ఇండియాలో చూసుకున్నాం అనుకో, 10లో 3 ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లోనే 10లో 3 ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్లో మనం ఎందుకు వస్తుందంటే చిన్నప్పటి నుంచి యంగ్ ఏజ్లో అయినా కూడా అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల వస్తుంటుంది. ఆర్ పేషెంట్కి డయాబెటీస్ ఉన్న, హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉన్న, కొంతమందికి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉన్న, వీళ్ళల్లో మనకి ఫ్యాటీ లివర్స్ వస్తూ ఉంటాయి. ఈ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్స్, ఈ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే మందు తీసుకునే వాళ్ళలో స్టేజెస్ ఉంటాయి. వాళ్ళలో ఫస్ట్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల, ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల లివర్లో ఆల్కహాల్ చేరిపోయి, అంటే ఆల్కహాల్ డైరెక్ట్గా చేరదు, స్టమక్ నుంచి అసిటాల్డిహైడ్ అనే కాంపోనెంట్, టాక్సిక్ కాంపోనెంట్ లివర్లో ఉంటుంది. ఆ లివర్ దాన్ని మెటబాలిక్ చేసి, మెటబాలిజం నుంచి ఫ్యాట్ కాంపోనెంట్స్ని రిలీజ్ చేసి అక్కడ నుంచి మనకు ఫ్యాట్ లివర్ స్టార్ట్ అవుతుంది. ఈ ఆల్కహాల్, టొబాకో ఇంటేక్ వల్ల గట్ హెల్త్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా సార్? ఒకవేళ చూపిస్తే ఎంతవరకు డ్యామేజ్ చేస్తుంది? ఈ ఆల్కహాల్ వల్ల గట్ హెల్త్ కామన్గా చూపిస్తుంటుంది, ఎందుకంటే టాక్సిన్ రిలేటెడ్ ఉంటుంది. అసలు బేసిక్లీ ఆల్కహాల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే అసలు నిజంగా ఆల్కహాల్ తీసుకోవడం గుడ్డా బ్యాడా నీ దృష్టిలో? డెఫినెట్గా బ్యాడ్ అనే చెప్తాను సార్. నువ్వు ఆల్కహాల్ తీసుకుంటావా? తీసుకో కదా. ఎందుకంటే మామూలుగా ఆల్కహాల్ తీసుకునేది లిమిట్ రేంజెస్ ఉంటాయి మనకు. మామూలుగా మేల్స్లో అయితే డైలీ 1 to 2 స్టాండర్డ్ డ్రింక్స్, ఫీమేల్స్లో అయితే 1 స్టాండర్డ్ డ్రింక్ పర్ డే. నువ్వు వీక్లో తీసుకున్నావు అనుకుంటే 10 to 14 స్టాండర్డ్ డ్రింక్స్ ఉంటాయి మేల్లో, అంటే స్టాండర్డ్ డ్రింక్స్ అనుకుంటాం. అది స్టాండర్డ్ డ్రింక్స్ ఉంటాయి. ఈ స్టాండర్డ్ డ్రింక్స్ని ఎలా కొలుస్తాము అనుకుంటే, ఇప్పుడు ఒక బీర్ ఉంది, బీర్ అనేది 330 ml 5% or 8% బీర్ అనేది 1 స్టాండర్డ్ డ్రింక్. 30 ml వోడ్కా, 30 ml రమ్ము, 30 ml విస్కీ అనేది ఒక స్టాండర్డ్ డ్రింక్. అంటే ఇవన్నీ అంటే ఒక స్టాండర్డ్ డ్రింక్లో 10 grams ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. ఈ 10 grams ఆఫ్ ఆల్కహాల్ మన బాడీ ఎట్లా తీసుకుంటుంది అనుకుంటే, నీ బాడీ నువ్వు ఎంత ఆల్కహాల్ తీసుకున్నా 1 hourలో నీకు ఎంత తీసుకుంటే స్టాటిస్టిక్స్ ప్రకారం అంటే 7 to 10 grams. అంటే నువ్వు ఒక 30 ml వోడ్కా తాగినావు అనుకో, నీ లివర్ దాన్ని డీటాక్సిఫై చేసుకోవడానికి, మళ్ళీ నార్మల్ రావడానికి వచ్చేది నార్మల్ లివర్ అయితే 2 to 3 hours చేసుకుంటుంది. అంటే పర్ డేలో నువ్వు 2 to 3 డ్రింక్స్ కంటే ఎక్కువ తాగలేవు, నీకంటే టైం ఇవ్వదు. ఇవన్నీ ఫ్యాటీ లివర్లు వీళ్ళల్లో ఉన్నప్పుడు తీసుకున్నావు అనుకో, అది ఇంకా అవ్వడం వల్ల మనకు కొన్ని ఇయర్స్, అంటే మోస్ట్లీ మనం ఒక లివర్ అనేది మామూలుగా ఎట్లా ఉంటుందంటే స్పాంజ్ లాగా ఉంటుంది. అంటే పచ్చి కొబ్బరి ఎట్లా ఉంటుంది, స్టిఫ్గా నార్మల్గా ఉంటుంది. కొన్ని ఇయర్స్ అంటే 8 to 10 years అట్లా రోజు డిపెండ్స్ ఆన్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎండు కొబ్బరి ఎలా ఉంటుంది, గట్టిగా అయిపోతుంది కదా. ఆ స్టేజెస్లో ఫైబ్రోసిస్ అయ్యి, సిర్రోసిస్ అంటే ఎండు కొబ్బరిలాగా అయిపోవడం వల్ల మనకు సిర్రోసిస్ అంటాం, అవి ఫామ్ అవుతాయి. అంటే లివర్ కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోతుంది, మళ్ళీ దాన్ని రివర్స్ కూడా చేయలేము. ఇప్పుడు ఈ ఆల్కహాల్లోనే బెస్ట్ ఆల్కహాల్ ఎలా తీసుకోవాలి అనుకుంటే, మన ఆల్కహాల్ ఎప్పుడు ఎంటీ స్టమక్లో తీసుకోకూడదు. ఓకే. అంటే ఇప్పుడు మనం మామూలుగా ఏం చేస్తుంటారు, అందరూ నార్మల్గా ఫస్ట్ ఆల్కహాల్ తాగేసి తింటుంటారు. దీనివల్ల అసిడిటీ ప్రాబ్లమ్స్, ఆల్కహాల్ గ్యాస్ట్రిక్ యాసిడ్ స్టిమ్యులేషన్స్ ఎక్కువ చేస్తూ ఉంటుంది. దీనివల్ల అసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది. ఏమీ తినకుండా తీసుకోవడం వల్ల ఆల్కహాల్ ఈజీగా బ్లడ్లో వెళ్ళిపోతుంది. నువ్వు ఎక్కువ ఆల్కహాల్ డ్రింక్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఈజీగా డ్రౌజీనెస్, అలసిపోవడము, డీహైడ్రేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి దీనివల్ల. అందుకని మన ఆల్కహాల్ స్మాల్ క్వాంటిటీ నార్మల్గా తీసుకున్నప్పుడు సేఫ్ డ్రింకింగ్ లిమిట్ అంటారు. ఆ సేఫ్ డ్రింకింగ్ లెవెలే మేల్లో నీకు చెప్పిన లెవెల్, అది 1 to 2 డ్రింక్స్, ఫీమేల్స్లో 1 drink. వీక్లీలో ఫీమేల్స్కి అయితే వాళ్ళకి జీన్స్ మాడిఫై అవ్వడం వల్ల, వాళ్ళ బాడీ హ్యాబిటస్ వల్ల 7 drinks పర్ వీక్, వీళ్ళకైతే అట్లీస్ట్ 10 drinks పర్ వీక్. ఇది సేఫ్ లిమిట్ ఆఫ్ ఆల్కహాల్. దానికంటే ఎక్కువ తీసుకుంటే మన ఆల్కహాల్ నుంచి ఆల్కహాల్ హెపటైటిస్ అంటే లివర్ చెడిపోవడము, జాండీస్ రావడము, సిరోసిస్ రావడం జరుగుతుంటాయి. ఇవి జరగకుండా ఉండాలంటే లిమిట్గా ఎప్పుడైనా అకేషనల్గా, ఫంక్షన్స్గా యాజ్ ఏ కామన్ డ్రింక్గా తీసుకోవచ్చు మనం. దీంట్లో కొంతమంది హాఫ్ వేసి అట్లా పడిపోతారు, వాళ్ళ పరిస్థితి సార్. బింజ్ డ్రింకింగ్ అంటాం దాన్ని. వాట్ ఈజ్ బింజ్ డ్రింకింగ్ అంటే 4 drinks ఆల్కహాల్ ఇన్ 1 hour, 4 standard drinks. 4 standard drinks అంటే ఎంత, నీ ఇప్పుడు 1 standard drink ఆల్కహాల్ వోడ్కా అనుకో 30 ml, 4 అంటే ఎంత 120 ml. వితిన్ 1 hour తీసుకున్న వాళ్ళకి ఏమవుతుంది, నీ లివర్ అంటే తీసుకోలేరు, వాళ్ళకి ఈజీగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, లివర్ చెడిపోవడము. అండ్ ఇట్లా బింజ్ డ్రింక్ ఆల్కహాల్లో ఏమవుతుందంటే
వాళ్ళకి ప్యాంక్రటైటిస్, వాళ్ళ జీన్స్లో ప్యాంక్రటైటిస్ జీన్స్ ఉన్నాయనుకో, వాళ్ళు తీసుకున్న ఒక్క స్టాండర్డ్ డ్రింక్ అయినా, బింజ్ ఆల్కహాల్ డ్రింక్ అయినా ఈజీగా వాళ్ళకి ప్యాంక్రటైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆ ప్యాంక్రస్ అనేది చాలా డేంజర్. ఎందుకంటే ప్యాంక్రటైటిస్కి, లివర్ హెపటైటిస్కి ట్రీట్మెంట్స్ మనకి చాలా తక్కువ ఉంటాయి. ఇది తీసుకుంటే నార్మల్ అయిపోతుందని ఉండవు. ఊరికే ఆ ప్యాంక్రటైటిస్ ట్రీట్మెంట్ అయితే కడుపులో నీళ్ళు, మన చేయి పైన యాసిడ్ పోస్తే ఎట్లా వస్తుంది, ఫస్ట్ మనకి యాసిడ్ వాష్ వస్తుంది, ఎరుపుగా వస్తుంది, ఆ తర్వాత బబుల్ వస్తుంది, ఆ తర్వాత లోపల పసి చేరిపోయి ఆ తర్వాత తెలుస్తుంది. సేమ్ ప్యాంక్రటైటిస్లో కూడా అంతే. వెరీ కామన్ ఆల్కహాలిక్స్లో మనకు ఒక కడుపులో అంటే ఇట్లా నీళ్లు చిమ్మేసినట్టు ఉంటుంది. అది సివియర్ ప్యాంక్రటైటిస్ ఉన్న పేషెంట్స్కి. అది స్టేజెస్ బట్టి ఉంటుంది. వాళ్ళు తీసుకున్న ఆల్కహాల్ కంటెంట్, వాళ్ళు ఉన్న ప్యాంక్రటిక్ జీన్స్ వల్ల డిపెండెంట్ అవుతుంది. అందుకనే ఎప్పుడు ఆల్కహాల్ తీసుకునేటప్పుడు కొన్ని సేఫ్ లిమిట్స్ అన్నీ ఉంటాయి. అని తీసుకునే ముందు మనం ఎక్కువ ఈజీగా ప్రోటీన్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ అంటే పీనట్స్ తీసుకోవడము ఆల్కహాల్ ముందు, ఆల్కహాల్ తీసుకున్నాక వాటర్ తాగడము, ఇట్లాంటివి బెటర్. ఏంటంటే 1 స్టాండర్డ్ డ్రింక్ తాగినప్పుడు 1 గ్లాస్ వాటర్ తాగుతూ ఉంటే కొంచెం న్యూట్రలైజ్ చేయొచ్చు. మొత్తం ఏంటంటే ఆల్కహాల్ మీద మాస్టర్ క్లాస్ చెప్పేసినారు సార్ మీరు. అసలు ప్యాంక్రియాస్కి ట్రీట్మెంట్ ఉందా సార్? ప్యాంక్రటైటిస్కి ట్రీట్మెంట్ లేదు. మన ప్యాంక్రటైటిస్కి, లివర్కి ట్రీట్మెంట్ ఉండవు. లివర్ సిరోసిస్ కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వము. లివర్ సిరోసిస్కి ట్రీట్మెంట్ ఫైనల్ ఏమంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే. అంటే ఏంటి, లివర్లో ట్రీట్మెంట్లో సిరోసిస్లో జాండీస్ వస్తాయి, కడుపులో నీళ్ళు వస్తాయి, జాండీస్ వస్తుంది, బ్లడ్ వామిటింగ్స్ వస్తాయి. దానివల్ల అమ్మోనియా లెవెల్స్ బాడీలో బ్లీడింగ్ అవ్వడము అట్లా ఉండడం వల్ల అమ్మోనియా లెవెల్స్ పెరిగిపోయి బ్రెయిన్ వరకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాము. అది కొంతమంది ఉంటాయి కదా, దాన్ని హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటాము. దానివల్ల ఏమవుతుంది, దాని ట్రీట్మెంట్స్ మనం దాని కాంప్లికేషన్స్ ఇస్తాము. ఇప్పుడు ప్యాంక్రటైటిస్లో కూడా ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ సివియర్ ప్యాంక్రటైటిస్లో మనం వితిన్ 2 days వరకు కాంప్లికేషన్స్ రాకుండా ఓన్లీ ట్రీట్మెంట్ ఏమున్నాయంటే వాటర్, ఫ్లూయిడ్స్ ఎక్కించడము, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేయడమే దాని మెయిన్ ట్రీట్మెంట్. ఈ ట్యాబ్లెట్ ఇప్పుడు ఇన్సులిన్ ఉంది షుగర్కి, ఇన్సులిన్ ఇస్తే షుగర్కి తగ్గిపోతుంది. కానీ ప్యాంక్రటైటిస్లో ఇట్లా మందులు లేవు మనకు. ఓకే. ఇది ఇస్తే ప్యాంక్రటైటిస్ తగ్గిపోతుంది అని ఉండవు. దానికి ఇంత ఫార్మా సైడ్ కానీ సైంటిఫిక్గా ఇంత అడ్వాన్స్డ్ అయినా ప్యాంక్రియాస్కి ఇంకా ట్రీట్మెంట్ లేదంటే నాకు షాకింగ్గా ఉంది సార్. అంటే స్టడీస్ జరుగుతున్నాయి. దాని మల్టీ ఫ్యాక్టర్ అంటే డ్యామేజ్ వల్ల, మల్టీ ఆర్గన్ డ్యామేజ్ వల్ల దీనికే తగ్గుతుంది, దీనికి తగ్గదు అని ఇంకా జరగడం లేదు. స్టడీస్ వస్తున్నాయి కానీ బట్ ఏవి రావడం లేదు. అంటే ఇంకా డ్రగ్ ఆఫ్ చాయిసెస్ అంటాం మనము. ఈ డ్రగ్స్ ఇస్తే ఈ ట్రీట్మెంట్ నయం అవుతుంది, ఇలాంటి ప్యాంక్రటైటిస్లో లేదు ఇంకా. ఓకే. అందుకే ఆల్కహాలిక్స్ ఎప్పుడు జాగ్రత్తగా తాగాలి. అవి ఎవరికి తెలియదు కదా, అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు తాగుతుంటారు. సార్, ఈ సెల్ఫ్ మెడికేషన్ అంటే ఎవరికి సొంతంగా ఆడే ఒక డెసిషన్ తీసుకుంటాడు, ఈ ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోతుందని, లేదా మెడికల్ షాప్కి డైరెక్ట్గా ఆడే వెళ్ళి ఈ మెడికల్ షాప్లో ఉన్న వాళ్ళ దగ్గర పలానా డిసీజ్ ఉన్నాకని చెప్పి సెల్ఫ్ మెడికేషన్ ఎక్కువ అయిపోయింది సార్. ఈ సెల్ఫ్ మెడికేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల జరగబోయే పరిణామాలు ఏముంటాయి సార్? సెల్ఫ్ మెడికేషన్స్ 2 types ఉంటాయి. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ చిన్న మనకి యూఎస్లో డాక్టర్స్ అవైలబుల్ తక్కువ ఉండడం వల్ల ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ పారాసెటమాల్, ఓమిప్రెజోల్ అలాంటివి వాళ్ళు ఇచ్చేస్తారు. వాళ్ళు రెగ్యులర్గానే కొంచెం ఇస్తారు. కానీ మన ఇండియాలో ఏంటంటే కొన్ని ప్రిస్క్రిప్షన్స్ అవసరం లేదు, ఈ పారాసెటమాల్కి ఇచ్చేస్తారు. కానీ కొన్ని ఉంటాయి యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, ఓపియాయిడ్స్, ఇలాంటి వాటికి ఏముంటాయంటే మన ప్రిస్క్రిప్షన్స్ కావాలి. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మనకు మెడికల్ గురించి ఇవ్వాల్సి ఉంటుంది. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే అందరూ అల్ట్రాసెట్లు వేసుకుంటారు. ఓకే. అల్ట్రాసెట్లో ఏముంటాయంటే ఓపియేట్, ట్రెమడాల్ ఉంటుంది, అసిక్లోఫినాక్ ఉంటుంది. కొంతమంది తెలియకుండా డైలీ వేసుకోవడం వల్ల ఓపియాయిడ్ అబ్యూస్ అంటాము. ఓపియాయిడ్స్ అంటే తెలుసా నీకు, నార్కోటిక్స్ క్లాస్ కింద వస్తుంది. ఓకే. ట్రెమడాల్ అవి నువ్వు రోజు వేసుకుంటే నీకు అబ్యూస్ వల్ల నార్కోటిక్స్ అది వాళ్ళు మొదలలేము. మనకి ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటేనే పనిచేస్తుంది. దానివల్ల కాన్స్టిపేషన్స్ రావడము, దానివల్ల కిడ్నీ ప్రాబ్లం రావడము, దానివల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడము ఇలాంటివి ఉంటాయి. ఇంకా కామన్గా అందరూ ప్యాంటప్రోజోల్ వేసుకుంటుంటారు. ప్యాంటప్రోజోల్ ఓకే అప్ టు సర్టెన్ లిమిట్స్ 2 weeks నుంచి 6 weeks వరకు. కానీ కాంబినేషన్ ప్యాంటప్రోజాల్స్ ఉంటాయి. కొంతమంది ప్యాంటాప్ డి అంటాము, కొంతమంది ప్యాంటప్రోజాల్ లివోసల్ఫైడ్ ఎల్ అంటాము. తెలియకుండా వాళ్ళు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినా కూడా మళ్ళీ వెళ్ళకుండా నాకు ఇది వేసుకుంటే బాగుంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇవే రాసిస్తారు అని వేసుకోవడం వల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్, ప్యాంటాపు వీటి కంటే ఇంకా చాలా డ్రగ్స్ ఉంటాయి. డోమిపెరన్, లివోసల్ఫైడ్ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. లాంగ్ టర్మ్ మోర్ దెన్ 8 weeks కంటే ఎక్కువ వాడడం వల్ల మన బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఉంటాయి,
అంటే ఏంటి బ్లడ్కి మనం ఏ డ్రగ్స్ తీసుకున్నా బ్లడ్లో నుంచి బ్రెయిన్కి వెళ్ళకుండా కొన్ని డ్రగ్స్ వెళ్ళవు. కానీ ఈ డోమిపెరిడాన్ లివోసల్ఫైడ్ కాంబినేషన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కామన్గా, అవి లోపలికి వెళ్ళిపోయి ట్రెమర్స్ రావడము, ట్రెమర్స్ అంటే ఏంటి వణకడము, ఇలాంటివి జరుగుతుంటాయి. కొంతమందికి కామన్గా నేను చూస్తున్న సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే లేడీస్లో కొంతమంది కామన్గా మనకు పాలు ఇస్తుంటాం కదా, వైట్గా పాలు వస్తుంటాయి, కానీ వాళ్ళకు ప్రెగ్నెన్సీ లేకున్నా ఏమీ లేకున్నా వాళ్ళకి తెల్లగా పాలు వస్తుంది, దాన్ని గ్యాలక్టోకోరియా అంటాము. ఓకే, అది కామన్గా మనకు ప్రొలాక్టిన్ అబ్యూజ్. అది హిస్టరీలో చూసుకుంటే వాళ్ళు తెలియకుండా 2 years నుంచి 3 years నుంచి ప్యాంటోప్రోజల్ డి అనే ఉంటాయి, డోమిపెరిడాన్ అబ్యూజ్ ఉంటాయి, అవి వాడుతూ ఉండింటారు. దాన్ని మళ్ళీ ప్రెగ్నెంట్ కాకపోయినా వాళ్ళకి మిల్క్ వస్తాయి. అవి కొన్ని ప్రొలాక్టిన్ కండిషన్స్ అంటాం, మన బ్రెయిన్లో ఉంటాయి కదా హార్మోన్స్. ఆ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ అవడం వల్ల మనకు పాల్లాగా వస్తుంటాయి, దాన్ని గ్యాలక్టోకోరియా అంటాం. అవి మామూలుగా వచ్చేదైతే ప్రొలాక్టిన్ హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల వస్తాయి. ఈ డోమిపెరిడాన్ టాబ్లెట్స్, ఇవి మెటోక్లోప్రమైడ్ ఏం చేస్తాయంటే మన బ్రెయిన్లోకి వెళ్ళి ఆ లెవెల్ని పెంచుతాయి. దానివల్ల ఏమవుతాయంటే మనకు వైట్ డిశ్చార్జెస్ వస్తూ ఉంటాయి. రీసెంట్గా చిరంజీవి గారు కూడా కోలన్ క్యాన్సర్ గురించి అడ్రస్ చేయడం జరిగింది. అసలు కోలన్ క్యాన్సర్ ఏంటి, అది వస్తే సిమ్టమ్స్ ఎలా కనుక్కోవడం ఎలా సార్? మామూలుగా కోలన్ క్యాన్సర్ అంటే మన పెద్ద పేగులో క్యాన్సర్ గడ్డ, అంటే ఒక గడ్డలాగా వచ్చి అల్సర్. అది కూడా ఏ కేసెస్ అయినా చిన్న పాలిప్స్ అంటే ఏంటి, చిన్న గ్రోత్, ఒక నీటి బుడగ అంత గ్రోత్, అంటే 2 mm నుంచి స్టార్ట్ అయ్యి పెద్దగా మన కోలాన్ సైజ్ ఒక 20 mm or 25 mm అనుకో, మొత్తం స్ప్రెడ్ అయ్యి మోషన్ రాకుండా కాన్స్టిపేషన్తో ఫామ్ అవుతాయి. కొన్నిసార్లు ఏమవుతాయంటే లూజ్ స్టూల్స్లో వస్తుంటాయి, కొన్నిసార్లు పెయిన్ అవ్వడం. ఇవన్నీ సైలెంట్గా ఎప్పుడు మనకు తెలుస్తాయంటే అంతా అయిపోయినాక లాస్ట్ స్టేజెస్లో వెయిట్ లాస్ అయిపోవడము, కాన్స్టిపేషన్ ఉంది. ఇవి కనుక్కునేదానికి మనం ఏం చేస్తామంటే కొలినోస్కోపీ అంటే గొట్టం పరీక్ష అంటాము. ఒక పెద్ద పైపు కింద యానస్లో నుంచి లోపలికి పెట్టి మనము పెద్ద పేగంట స్క్రీనింగ్ చేసుకుంటాము. ఇలాంటివి చిన్నవి గడ్డల్లాగా ఏమన్నా ఉన్నాయా, అవి ఉంటే ఎంత సైజు ఉన్నాయి, అవి ఏ రకంగా ఉన్నాయి అని అడ్వాన్స్ స్కోపీ అంటాం. నారో బ్యాండింగ్ ఇమేజింగ్ అవి చూసుకొని అవి తీయచ్చా లేదా అబ్జర్వ్ చేయాలా అని చూస్తాము. ఇవి 40 years బయట ఎవరికి ఉన్నా కూడా మనం చేసుకుంటే ఈ కోలన్ అంటే భయంకరమైన అంటే అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్న కోలన్ క్యాన్సర్ని స్టార్టింగ్ స్టేజెస్లోనే స్క్రీనింగ్ చేసుకొని తీసేయచ్చు. ఇది మనకి ఎక్కువ ఎవరికి చేసుకుంటామంటే ఫ్యామిలీ హిస్టరీ క్యాన్సర్స్లో ఉన్నప్పుడు, మోషన్లో చిన్నగా రక్తం ఏమైనా పోతూ ఉన్నప్పుడు, ఇలాంటి వాళ్ళల్లో చేసుకుంటాం వెయిట్ లాస్ ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు చాలామంది, అంటే నాకు తెలిసిన వాళ్ళే మా బ్రదర్ ఉన్నారు, ఆడు ఎప్పుడైతే 10-11 అవుతుందో ఆడికి అప్పుడు నర్వ్స్ యాక్టివేట్ అయిపోతాయి, అంటే వర్క్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆడు 11:30-12:30కి వెంటనే స్విగ్గీ ఓపెన్ చేస్తాడు, అక్కడ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టి ఆడు నైట్ 3-4 వరకు వర్క్ చేసుకొని మళ్ళీ పడుకుంటాడు. సో ఇట్లాంటి వాళ్ళకి హెల్త్ మీద ఎంత, ఈ హ్యాబిట్ హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది సార్? అంటే మార్నింగ్ 9-10 నైట్ యాక్టివేట్ అయిపోతాడు మావాడు. అంటే నైట్ 10 అయిందంటే మనవాడికి అలారం వచ్చేస్తుంది, ఆ వర్క్ మోడ్ యాక్టివ్ అయిపోవాలని. సో అప్పటి నుంచి ఒక 2 hours వర్క్ చేసి 11:30-12కి స్విగ్గీ ఓపెన్ చేస్తాడు, అక్కడ ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తిని మళ్ళీ నైట్ ఎప్పుడు 4 వరకు వర్క్ చేసి 4 కల్లా పడుకుంటాడు. నైట్ 4 వరకు. అంటే వీళ్ళు స్లీప్ టైము చాలా తక్కువ ఉంటుంది. మనకు స్లీప్ టైంలో తక్కువ ఉండము, ఇరెగ్యులర్ నైట్ పడుకోకపోవడం వల్ల మన బాడీ స్ట్రెస్ లాగా ఫీల్ అవుతుంది. మన స్లీప్ అనేది ఎప్పుడు రెమ్ స్లీప్ అంటాము, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్స్ ఉంటాయి, అవి ఉంటేనే మన ఆరోగ్యంగా ఉండగలుగుతాము. రెమ్ స్లీప్ అంటే మీకు అర్థంగా చెప్పాలంటే కళలు రావడం, నిద్రలో ఫుల్ పడుకొని ఒక మంచి కళ్ళు వచ్చి పడుకొని అనుకో, ఆ 6 hours కానీ 8 hours కానీ మన హార్మోన్స్ ఇవన్నీ రెగ్యులైజ్ అవుతుంది. మనము ఇప్పుడు మీ వాడు చేసిన దాంట్లో తప్పులు ఏమున్నాయంటే లేట్ నైట్ ఇన్స్టా స్విగ్గీ పెట్టుకోవడము, అంటే ఫుడ్ పాన్ కల్చర్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడము. దీనివల్ల ఏమవుతుందంటే అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మన బాడీలో అంటే అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ ఇవన్నీ ఏముంటాయి, ఇన్స్టా ఫుడ్స్ ఇవన్నీ ఏముంటాయంటే క్యాలోరీ లెవెల్స్ హై ఉంటాయి, న్యూట్రిషన్ లెవెల్ 0 ఉంటాయి. మామూలుగా బ్యాలెన్స్ ఫుడ్స్ ఇంట్లో చేసుకున్న ఫుడ్స్లో ఏముంటాయంటే క్యాలరీ లెవెల్స్ అడిక్వేట్గా, న్యూట్రిషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మీ వాడికి ఫ్యూచర్లలో ఇరెగ్యులర్ స్లీప్, దీనివల్ల స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువై అసిడిటీ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్కువ ఇన్స్టా ఫుడ్స్ తినడం వల్ల. ఇన్స్టా ఫుడ్స్లో మామూలుగా ఏం చేస్తుంటారు, ప్రిజర్వేటివ్స్ వీటి వల్ల టేస్టీ కోసము
మోనోసోడియం గ్లూటామేట్ ఎంఎస్జి వాడతారు, సోడియం వాడతారు. ఈ సోడియం లెవెల్స్ ఉన్నదానికంటే ఎక్కువ ఉండడం వల్ల ఎర్లీ బీపీ, ఎర్లీ డయాబెటీస్ ఇలాంటివన్నీ రీసెంట్ ఎవిడెన్స్లో ల్యాన్సెట్ ఆర్టికల్ ప్రకారము ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్, ఈ లేట్నెస్లో ఉన్న 32 క్రానిక్ డిసీజెస్ మన బాడీలోకి వస్తాయి. ఇవన్నీ కొన్ని ఏళ్లలోనే. క్రానిక్ డిసీజెస్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డయాబెటీస్ ఉంటాయి, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ ఉంటాయి, ఐబిడి ఉంటాయి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దీనికి కట్ ఆఫ్ ఏంటంటే గుడ్ స్లీప్, వాకింగ్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవి చేసుకుంటూ ఉంటే సరిపోతుంటుంది. అండ్ స్ట్రెస్లెస్ లైఫ్. ఒక స్ట్రెస్ ఒకరిపైన ఆధారపడుకుంటుంది. నా స్ట్రెస్ వేరేలాగా ఉంటుంది, వాడి స్ట్రెస్ వేరేలాగా ఉంటుంది. అది వాళ్ళ స్ట్రెస్ వాళ్ళే కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక డాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు చాలా ప్రొఫెషన్స్ ఉంటాయి కదా సార్, మీరు ఎందుకు ఈ గ్యాస్ట్రాలజీని చూస్ చేసుకున్నారు సార్? మామూలుగా గ్యాస్ట్రెంటల్ చదవాలన్నప్పుడు ఎంబీబీఎస్ చదువుతాం 5 సంవత్సరం, ఆ తర్వాత పీజీ ప్రిపరేషన్, ఆ తర్వాత జనరల్ మెడిసిన్ 3 ఏళ్ళు చదువుతాం. 3 ఏళ్ళు చదువుతున్నప్పుడు మాకు ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది. గ్యాస్ట్రో అంటే మాకు షార్ట్ కేస్ లాగే ఉంటుంది. అంటే ఏముంటుంటే ఒక లివర్ కేసు ఇవాళే ఉంటాయి, మాకు లాంగ్ కేసెస్ న్యూరలాజీ ఇట్లా ఉంటాయి. బట్ బయట నాకు గ్యాస్ట్రో పైన అంటే డాక్టర్ కాకపోయినా ఏంటంటే మన బాడీలో పెద్ద ఆర్గాన్ ఏంటి, మనము నోటి నుంచి తీసుకుంటే మౌత్, ఫుడ్ పైప్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, బాడీలో పైనుంచి కింద వరకు ఉంటాయి. అన్ని ఆర్గాన్స్తో టచ్లో ఉంటాయి. ఏంటి, లివరు, ప్యాంక్రియాస్ టచ్లో ఉంటుంది, గాల్ బ్లాడరు. అండ్ దీంట్లో ఇంటర్వెన్షన్స్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఒకప్పుడు చూసుకున్నాం అనుకుంటే బయట కూడా కార్డియోవాస్కులర్ సర్జన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, బాగా ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఆ రీప్లేస్ని ఇంటర్వెన్షన్స్ కార్డియాలజిస్ట్ వాళ్ళు తీసుకున్నారు. సేమ్ ముందు సర్జన్స్ ఉండేవాళ్ళు, జనరల్ సర్జన్ ఎక్కువ చేసేవాళ్ళు ఆప్షన్స్ సర్జరీ చేస్తున్నట్లని. ఇప్పుడు ట్రెండ్ ఎట్లా మారుతుందంటే ఇంటర్వెన్షన్స్ గ్యాస్ట్రెంట్రాలజీకి బాగా బూమ్ వస్తూ ఉంటుంది. దీంట్లో నువ్వు చేయనట్టు ఉండవు. అంటే లివర్ని చూడొచ్చు, ప్యాంక్రియాస్ని చూడొచ్చు, ఇరిటబుల్ బౌల్స్, ఎండోస్కోపీలో నువ్వు ఎర్లీ క్యాన్సర్స్ నుంచి అడ్వాన్స్ క్యాన్సర్స్ వరకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అంటే ముందే క్యాన్సర్ రాకముందే దాన్ని కట్ చేయొచ్చు. అడ్వాన్స్ క్యాన్సర్ ఉండిందనుకో ఇంకా సర్జరీ చేయలేని పరిస్థితిలో కూడా దాన్ని ఓపెనింగ్, మన ఫుడ్ పోవాలంటే ఫుడ్ ఇట్లాంటివి చేసుకోవచ్చు. అండ్ ఇంటర్వెన్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ ఇట్లాంటివి. ఈ గట్ మైక్రోబయోమ్ని మార్చడానికి కూడా రీసెంట్లీ ఫీకల్ మైక్రోబయల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ వచ్చాయి, ఎఫ్ఎంటీస్ అంటారు. అంటే ఏంటంటే మనము మోషన్ కూర్చుంటాం కదా, మనకి ఏమైనా కొన్ని జబ్బులు ఉంటాయి, ఆల్కహాలిక్ హెపటైటిస్, ఐబిడి, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్, కొన్ని న్యూరలాజికల్ సైజోఫీనియా, ఇవన్నీ గట్ మైక్రోబయోమ్ పైన డిపెండ్ అవుతుంటాయి. దీనికి ట్రీట్మెంట్ ఏముంటుందంటే ఎఫ్ఎంటీ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు ఎఫ్ఎంటీ అంటే ఏంటంటే వేరే వాళ్ళు ఎవరో, అంటే మీరు ఏ జబ్బులు లేకుండా ఏ యాంటీబయాటిక్స్ తీసుకున్న 6 months వాళ్ళ స్టూల్ని మనము తెలియకుండా ట్యాబ్లెట్స్ రూపంలో అయినా, ఎండోస్కోపీ రూపంలో అయినా చిన్న పేగుల్లో వేయడము. అంటే వేరే వాళ్ళ స్టూల్ని మనం తినడము. ఇది ఉందా సార్ నిజంగా? ఆల్రెడీ అప్రూవ్డ్. ఓకే. అంటే కొన్ని కేసెస్లో ట్రీట్మెంట్ రెస్పాన్స్ లేనప్పుడు ఫీకల్ మైక్రోబయల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తుంటాం. ఆల్రెడీ చేస్తున్నారు కూడా ఇండియాలో. అది ఎవరికి డిసీజెస్ ఏం రావా సార్ అట్లా చేసినప్పుడు? చాలా తక్కువ. అందుకే కదా ఎవాల్యుయేషన్ చేస్తాము. ఓకే. మైక్రోబయల్ ఎవాల్యుయేషన్ చేసుకుంటాం. అంటే దాంట్లో డిసీజ్ లేకుండా, యాంటీబయాటిక్స్ లేకుండా, వాళ్ళకి ఏమైనా జబ్బులు ఉండకుండా చూసుకొని చేస్తూ ఉంటాము. ఓకే. కొన్ని హై సెంటర్స్లో అన్నిలో చేస్తున్నాం. ఎయిమ్స్, ఏఏజీ వాటిలో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. మెయిన్లీ వియర్డెస్ట్ మెడికేషన్ సార్, వియర్డెస్ట్ మెడికేషన్ అది. అంటే వేరే వాళ్ళ ఫీకల్ మ్యాటర్ని, అంటే వేరే వాళ్ళ స్టూల్ని మనం తీసుకోవడము. అది ఇంట్లో ఇప్పుడు వరకు అయితే ఇంట్లో వాళ్ళలో ఏ జబ్బులు ఉండడం వల్లనే తీసుకుంటాం. వాళ్ళని సూపర్ డోనర్స్ అంటారు. ఓకే. అలాంటివన్నీ ఎక్కువ ఇంటర్వెన్షన్స్ నీవన్నీ చదివేటప్పుడు ప్రిపరేషన్ అప్పుడు ఫస్ట్ నాకు ఎండోక్రైనాలజిస్ట్ అవ్వాలని ఉండింది. ఆ తర్వాత ఇవన్నీ ఎక్కువ చూస్తుంటే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉండింది. ఇంకా అందుకని వచ్చేసాక ప్యాషనేట్ అయ్యాను అంతే. ఇంకా అప్కమింగ్ వస్తూనే ఉన్నాయి దీంట్లో. ఎండ్లెస్ డాక్టర్స్ ఈజ్ ఎండ్లెస్ ప్రొసీజర్స్. నేను రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ చూస్తున్నప్పుడు బిర్యానీ ఈజ్ ఐడియల్ ఫుడ్ అని మీకు సంబంధించిన ఫీల్డ్లో ఉన్న డాక్టరే అడ్రస్ చేశారు. నిజంగా బిర్యానీ ఐడియల్ ఫుడ్? ఒకవేళ ఐడియల్ ఫుడ్ అయితే ఎందుకు ఐడియల్ ఫుడ్? బిర్యానీ ఐడియల్ ఫుడ్ కంటే ఎమోషనల్ ఫుడ్ అని చెప్పచ్చు. మన ఇండియాలో బిర్యానీ అనేది చాలా ఎమోషన్. అంటే బిర్యానీ వారంలో ఒకసారి తినకపోయినా మళ్ళీ బిర్యానీ తెప్పించుకొని తింటాము ఇలాంటివి. కానీ బిర్యానీ అనేది మన పాతకాలంలో నుంచి వచ్చింది. మనకు బాయిల్డ్, మన తాతకాలంలో వాళ్ళల్లో ఏం చేస్తామంటే ఎక్కువ బాయిల్డ్ ఫుడ్స్ తినేవాళ్ళు. వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ తక్కువ వచ్చేటివి.
కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము, Fries. ఎక్కువ ఫ్రైడ్ ఫ్రూట్స్ ఉంటున్నాయి. బిర్యానీ బాయిల్డ్ ఫుడ్గా చేసుకొని, అంటే అన్నం ఉడికిచ్చి స్పైసెస్ అడిక్వేట్గా వేసుకొని ఫ్రైడ్ లెస్ తక్కువ తీసుకొని మసాలాస్ తక్కువ తీసుకుంటే ఈజ్ ఎ గుడ్ ప్రోబయోటిక్ ఫుడ్, మంచి న్యూట్రిషన్స్ ఇస్తుంది. కానీ మనల్ని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దాన్ని టేస్ట్ అడిటివ్స్, ఎముల్సిఫైయర్స్ ఇవన్నీ కలిపేసేయడం వల్ల మనకి ఐడియల్ ఫుడ్ కాస్త వేస్ట్ ఫుడ్ లాగా తయారవుతుంది. బిర్యానీ ఈజ్ ఎ గుడ్ ఫుడ్ వెన్ ఈజ్ ఇన్ ఏ గుడ్ కుకింగ్ ఎన్వైరన్మెంట్లో చేసుకుంటే. సో ఎక్కువ ఫ్రై చేసినా, ఎక్కువ మసాలాస్ వేసినా, అవి నువ్వు ఎవరికైనా ఆలోచించినా కూడా మన తాతల కాలం నుంచి ఒక 100 years బ్యాక్ చూసుకుంటే గ్యాస్ట్రైటిస్కి ప్యాంటాప్లు ఇంత అమ్ముడిపోయేటివి కాదు. కరెక్ట్. ఇప్పుడు ఎందుకు అమ్ముడిపోతున్నాయి? వాళ్ళు అప్పుడు బాయిల్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు, ఇప్పుడు మనం ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్, ఇన్స్టా ఫుడ్స్ వీటిపై డిపెండెంట్ అవుతున్నాం. సరే, ఇప్పుడు ఈ జాండ్రస్కి ఈ నాటు మందు అంటారు, కొంతమందికి చాలామందికి ఇక్కడ స్టాంప్ లాగా ఉంటుంది. సో ఈ నాటు మందు ఇవి తీసుకోవడం వల్ల అది నిజంగా క్యూర్ అవుతుందా లేదా అదొక మిత్ సార్? 100% మిత్. ఎందుకంటే దానివల్ల ఇంకా ఎక్కువ అయినట్టు ఉంటాయి. మామూలుగా కామెర్లు అనేటివి 3 రకాలు ఉంటాయి. మామూలుగా అందరి కామెర్లు అనేవి పచ్చ కామెర్లాగే ఉంటుంది. డాక్టర్స్కి కూడా ఉండని అంటే బిల్రూబిన్ ఒకటే చేస్తారు చాలామంది. ఎల్ఎఫ్టీలో బిల్రూబిన్ చేసేసి కామెర్లు ఉన్నాయి అని చెప్పేసి ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తారు. అది కరెక్ట్ కాదు. మనం ఫుల్ ఎల్ఎఫ్టీ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే కామెర్లో 3 స్టేజ్లు ఉంటాయి. అంటే ఏంటంటే తెల్ల కామెర్లు అంటే హీమోలైటిక్ జాండీస్ అంటారు, రక్తంలో ఉంటుంది. అండ్ హెప్టోసెల్యులర్ జాండీస్ అంటే ఏంటి, పచ్చ కామెర్లు లివర్ వల్ల వచ్చేది. అండ్ గాల్ బ్లాడర్ పైపు, బైల్ డక్ట్ పసు పైపు వల్ల వచ్చేది. దాన్ని ఏమంటే ఉబ్బు కామెర్లు అంటాం. ఈ 3 కామెర్లు అన్ని డిఫరెన్షియేషన్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాము. అంటే ఏంటి, హిమోలైసిస్ ఉంటే ఒక రకమైన ట్రీట్మెంటు, లివర్లో ఉంటే ఒక రకమైన ట్రీట్మెంటు, ఉబ్బు కామెర్లకి ఒక రకమైన ట్రీట్మెంటు. వీళ్ళందరూ నాటు మందులకి వాళ్ళకి ఏ కామెర్లో తెలియదు. ఫస్ట్ ఏ కామెర్లు ఉన్నా ఒకటే మందు ఇస్తారు. అసలు తెల్ల కామెర్లకి ఒకటే మందు. తెల్ల కామెర్లకి కొన్నిసార్లు మనకి ట్రీట్మెంట్ అవసరం లేదు. బిల్రూబిన్ 2, 3 అట్లా పెట్టుకొని నా కామెర్లు వచ్చేస్తున్నాయి ఏదో అయిపోయిందని చెప్పి నాటు మందులు వేసుకొని బిల్రూబిన్ అనేది కొంతమంది నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్లో నార్మల్గా వాళ్ళకి జబ్బు ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు, జస్ట్ రీఅష్యూరెన్స్ అంటే భరోసా ఇచ్చి పంపించగలిగిన పేషెంట్స్ కూడా వాళ్ళకి బిల్రూబిన్ 52కి అట్లా వెళ్ళిపోయి నార్మల్ అయిన పేషెంట్స్ కూడా ఉన్నారు. అవి చూసుకుంటే ఎందుకంటే నాటు మందులు ఆ టైంలో వాళ్ళకి ఏముందంటే కొంతమందికి వైరల్ హెపటైటిస్, ఈ చలికాలము వానాకాలంలో మనకి వైరల్ హెపటైటిస్ కామన్గా ఉంటాయి. హెపటైటిస్ ఏ, బయట ఫుడ్ కలుషిత ఆహారం తీసుకొని హెపటైటిస్ సి ఉంటాయి. అవి నార్మల్గా ఏమి చేయకపోయినా దానికి పాటు అవి తగ్గిపోయేటివి 90 to 95% కేసు ఉంటాయి. ఏంటి, అడల్ట్ పేషెంట్స్లో 12 years పైన ఉన్న వాళ్ళలో కొంతమందికే, అంటే ఏంటి 12 years లోపల కొన్ని బాడీ ఇమ్యూనిటీ వాళ్ళకి సీరియస్ అయ్యి లివర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తారు. వాళ్ళకు కూడా నాటు మందులు వేసుకొని లివర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని నాటు మందుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ వాళ్ళు ఆలోచించుకోవాలి, ఊళ్ళో పెద్దవాళ్ళు చెప్పారా వీళ్ళు చెప్పారా అని కాదు. దానివల్ల మన లివర్కి ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. వాళ్ళు చెప్పేవాళ్ళు వీళ్ళు కూడా పేషెంట్స్ కూడా ఇప్పుడు అట్లనే తయారయ్యాడు. ఏ పేషెంట్ వెళ్ళి డాక్టర్ దగ్గరికి పోతే ఇంకా తగ్గలేదు కదా అని చెప్పి డాక్టర్ని అడుగుతారు. కానీ ఎవడన్నా ఒక్క పేషెంట్ అన్నా వెళ్ళి నాటు మందుల దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి అడుగుతావా, నువ్వు నా నాటు మందు ఇచ్చావు ఇంకా నాకు ఎక్కువ అయింది, దీనికి విరుగుడు ఏమన్నా ఉందా అని అడగగలుగుతారా వాళ్ళు? ఎవరు అడగరు, ఒక్కడు కూడా అడగరు. వెళ్ళి అక్కడ నాటు మందుల్ని ఇది విరుగుడు ఇస్తామని కూడా వాళ్ళు చెప్పరు. కానీ ఏ డాక్టర్ అయినా ఏ కాంప్లికేషన్ ఇచ్చినా, ఇప్పుడు ఒక డ్రగ్ ఇచ్చాము దీని కాంప్లికేషన్ ఏంటి, దీని ట్రీట్మెంట్ ఏంటి, దీని తర్వాత ఏమి చేయొచ్చు, ఇవన్నీ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్స్లో ఉండడం వల్ల మేము కరెక్ట్గా ట్రీట్ చేయగలుగుతాం వాటిని. అంటే కాంప్లికేషన్ ముందే అజ్యూమ్ చేసుకోవడము ఇట్లాంటివి ఉంటాయి. సార్, వన్ గుడ్ ప్రో టిప్ మీ దగ్గర నుంచి యంగర్ జనరేషన్ కంటే మీరు ఏమి ఇస్తారు సార్? లైఫ్ని ఎంజాయ్ చేయాలి, అట్లనని లైఫ్ని హరాస్ చేసుకోకూడదు. డన్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ సార్. 80% నాన్ సబ్స్క్రైబర్సే చూస్తున్నారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్కి చాలా బూస్టింగ్ వస్తుంది. నేను ఇలాంటి మరెన్నో కాంటెంట్ చేయడానికి నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నేను పెట్టంగానే కాంటెంట్ మీ దాకా రావాలంటే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేశారా?